సాధారణంగా జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి గతంలో గవర్నర్ని కలుస్తుండేవాళ్ళు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో పండగలప్పుడు అట్లా. మిగతా టైంలో ముఖ్యమంత్రిగా కలవటం. ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు గారు వెళ్ళి కలవలేదు. అట్లాగే అదొక రొటీన్ సంప్రదాయం. ఎన్నాళ్ళకు ఒకసారి అప్పటిదాకా రాష్ట్రానికి సంబంధించి జరిగినటువంటి రిపోర్ట్ చెప్తుంటాం ఇదంతా కూడా. అయితే ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన తర్వాతన ఫస్ట్ టైము భార్యతో కలిసి వెళ్ళి కలవటం అది కీలకమైంది. ఇంతకుముందు చాలాసార్లు గవర్నర్ని వైసీపీ వాళ్ళు కలిశారు, ఎంత పత్రాలు ఇచ్చారు, అక్కడ తీసుకున్నారు, ఇదంతా నడిచింది. కానీ భార్యాభర్త ఇద్దరూ కలిసి వెళ్ళటం ఒక ఎత్తు. ఈనాడు జ్యోతి ఒక్క వార్త కూడా రాయలేదు. ఇక్కడ అసలు లాజికల్ పాయింట్ అంటే ఏంటి, ఇక్కడ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెట్టి వేధించడం ఒక ఎత్తు, భారతీయ సిమెంట్స్ని దెబ్బ కొట్టాలన్నటువంటి కుట్ర. అంటే ఇదివరకు దాని పేరేంటి, సిబిఐ ఈడీలను అడ్డుపెట్టి జగన్ని ఆర్థికంగా దివాళా తీపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు అతను దాన్ని తట్టుకుని నిలబడి మళ్ళీ రాజకీయం చేస్తున్నాడు. ఆ తర్వాతన కేసీఆర్ సహకారం కూడా లభించడం వలన మన 2019 ఎన్నికల్లో విజయం సాధ్యమైంది. అందుకని ఈ దఫా ఎవరి అండా లేకుండా చూడడంలో సక్సెస్ అయ్యారు. కేసీఆర్ కూడా అక్కడ ఓడిపోవడంతో మరింత సక్సెస్ సాధ్యమైంది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జగన్ని ఇక భవిష్యత్తులో ఇప్పుడు మొన్నటిసారి ఉంది అనేక మంది అభ్యర్థులు, బీసీ అభ్యర్థులకి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గాలు అయితే ఖర్చు పెట్టారు. కొత్త వాళ్ళని తీసుకొచ్చారు బీసీలు. అంటే లేకపోతే ఏ జెడ్పీటీసీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏకంగా, లేకపోతే పెదవాడ వెస్ట్లో మైనార్టీని తీసుకెళ్ళి ఏకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ని పెట్టి ఇట్లాంటివి చేసుకొచ్చారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ కూడా సమస్య కూర్చుంది. అంటే అట్లాంటి వాళ్ళకి ఏది 10 కోట్ల 20 కోట్ల 30 కోట్ల ఎంత కావాలంటే అంత ఖర్చు జగనే పెట్టుకున్నాడు కదా. అయినా ఓడిపోయాడు అనుకుందాం. కానీ అతను ఈ దఫా అసలు ఆ ఖర్చు పెట్టకూడదు అంటే అతని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలా, అతన్ని రూపాయి చేతిలో ఆడకుండా చూడాలి. ఇదే లెక్కర స్కామ్ పాయింట్. అందుకని వాళ్ళ వ్యాపారాలని స్తంభింప చేయడానికి కేంద్రంతో సాధ్యం కావట్లేదు కాబట్టి రాష్ట్రంతో చేసే ప్రయత్నమే సిట్ ద్వారా చేసుకొస్తుంది. ఇది అయ్యాక ఈ పేస్ చేసుకుని ఈడీ సిబిఐల ద్వారా ఇప్పుడు అతని వ్యాపారాలు స్తంభింపజేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకనినే భార్యతో కలిసి వెళ్ళి వివరించి ఇట్లా జరుగుతోంది అన్నటువంటి చెప్పుకొచ్చారన్నటువంటిదే తాజాగా కనబడుతున్నటువంటిది. బట్ ఏం చేస్తారు గవర్నరు అంటే కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది.